పీఓకే ప్రజల డెడ్ లైన్ ను పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 38 డిమాండ్ల సాధనకి ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో ఇక పాకిస్తాన్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని అంటున్నారు జేఏసీ నేతలు. అతి త్వరలో ముజఫరాబాద్ ను ముట్టడిస్తామని ప్రకటించారు. అయితే ఆందోళనకారులపై పాక్ సైన్యం అణిచివేత చర్యలు మరింత పెరిగాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి పీఓకే ప్రజలిచ్చిన డెడ్ లైన్ ముగిసింది. జూలై 9వ తేదీ వరకు తమ 38 హామీలు నెరవేర్చుకుంటే తడాకా చూపిస్తామని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ హెచ్చరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా పీఓకే ప్రజలపై దమనకాండను మరింత ఉధృతం చేసింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై రాకెట్ లాంచర్లతో పాక్ సైన్యం దాడులు చేస్తోంది. పాక్ ప్రభుత్వానికి జేఏసీ 48 గంటల డెడ్ లైన్ ఇచ్చినప్పటికీ కదలిక రాకపోవడంతో తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. పాక్ ప్రభుత్వంపై ఇక అంతిమ యుద్ధం చేస్తామని ప్రకటించారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావల్కోట్, ముజఫరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. పీఓకేలో ఈ నెల 27న జరిగే ఎన్నికల్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించడంతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. కశ్మీరీ శరణార్థులకు కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలనే నిర్ణయం తాజా ఆందోళనలకు ప్రధాన కారణమైంది. ఈ నిర్ణయంతో పాక్ కేంద్ర ప్రభుత్వం స్థానిక రాజకీయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటోందని జేఏసీ ఆరోపిస్తోంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ముజఫరాబాద్ లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా పాకిస్తాన్ ప్రభుత్వం చూస్తోందని పీఓకే ప్రజలు తరచుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే భారత్ లో విలీనమవుతామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2023లో ఏర్పడ్డ జేఏసీ పౌర సమాజం, వాణిజ్య, విద్యార్థి సంఘాలతో కలిసి పెరిగిన ధరలు, విద్యుత్ ఛార్జీలు, గోధుమ పిండిపై సబ్సిడీ వంటి సమస్యలపై పోరాటం చేస్తోంది. గత ఏడాది మే నెలలో చేపట్టిన భారీ నిరసనల ద్వారా ఈ కమిటీ వెలుగులోకి వచ్చింది. మంగ్లా డ్యాం వంటి ప్రాజెక్టుల ద్వారా స్థానికంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్పై తమకు హక్కులు కల్పించాలని, అలాగే రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాల్ని రద్దు చేయాలని కమిటీ డిమాండ్ చేస్తోంది. గత కొన్ని వారాలుగా పీఓకేలో బంద్లు, ధర్నాలతో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతూ పలువురిని అరెస్టు చేసిందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల ఆహారం, మందుల కొరత ఏర్పడిందని, తక్షణమే మానవతా సాయం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తున్నప్పటికీ ఇక్కడి సహజ వనరుల్ని వాడుకుంటూ తమను ఆర్థికంగా అణిచివేస్తోందని స్థానికులు సుదీర్ఘకాలంగా ఆరోపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మొత్తం తమ అంతర్భాగమే అని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్ లో జరుగుతున్న ఈ పరిణామాలు ఇక్కడి ప్రజల ఆందోళనలు, రాజకీయ పరిస్థితులు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పీఓకేలోని ప్రజలకు న్యాయం అందించాలనే లక్ష్యంతో జేఏసీ చేస్తున్న ఈ పోరాటం ప్రాంతంలో రాజకీయ మార్పులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.